కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా కూడా అది అంతే ఫ్రెష్గా కనిపిస్తుంది. అలాంటి వాటిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కూడా ఉంటుంది. 2013 సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా ఇది. ఈ జనరేషన్ ఆడియన్స్ చూసిన మొట్టమొదటి మల్టీ స్టారర్ ఇదే. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి ఇద్దరు స్టార్స్తో శ్రీకాంత్ అడ్డాల చేసిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా ఇందులో ఉండే ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. సినిమా వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా అందులో క్యారెక్టర్స్ అలాగే అందరికీ గుర్తున్నాయంటే ఆ ఎఫెక్ట్ ప్రేక్షకుల మీద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ పోషించిన రేలంగి మావయ్య, అంజలి చేసిన సీత, బామ్మ పాత్ర ఇలా ఒక్కడేంటి అన్నీ గుర్తుండిపోయాయి. అన్నింటికంటే ముఖ్యంగా చిన్నోడు పెద్దోడు ప్రేక్షకుల మైండ్స్లో అలా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికీ మహేష్ బాబును చిన్నోడని పిలుస్తారు వెంకటేష్. అలాగే వెంకీ మామ కనిపిస్తే పెద్దోడా అంటాడు మహేష్. ఇద్దరు క్యారెక్టర్స్ అంతగా రిజిస్టర్ అయ్యాయి. సినిమా మొత్తం చిన్నోడు పెద్దోడు అని అందరూ పిలుస్తారు తప్ప వాళ్ళ అసలు పేర్లతో ఒక్కరు కూడా పిలవరు. అసలు చిన్నోడు పెద్దోడు క్యారెక్టర్స్కు పేర్లు ఉన్నాయా లేవా కూడా చాలామందికి ఐడియా లేదు. ఎందుకంటే ఇద్దరు సినిమాలో జాబ్ చేయరు. వెంకటేష్ ఇంటి దగ్గరే ఉండిపోతాడు. ఇక మహేష్ తనకు ఇష్టం లేని జాబ్ చేయలేనని ఇంటికి వచ్చేస్తాడు. పైగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నోడు పెద్దోడు అని మాత్రమే పిలుస్తూ ఉంటారు, కానీ ఎవరు పేర్లతో పిలిచే ప్రయత్నం కూడా చేయరు. దాంతో సినిమా వచ్చి 12 సంవత్సరాలు దాటినా కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో చిన్నోడు పెద్దోడు అసలు పేర్లు ఎవరికి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే మొన్న మార్చి 7న ఈ సినిమా రిలీజ్ చేశారు. అప్పుడు కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 4 కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా. ఈ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా గురించి కొన్ని ముచ్చట్లు పంచుకున్నాడు. అసలు ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ పాత్రలకు పేర్లు పెట్టలేదని దర్శకుడిని అడిగితే అలాంటిదేమీ లేదు, పేర్లున్నాయని చెప్పాడు. కాకపోతే కథ రాసుకునేటప్పుడు వాళ్ళిద్దరిని పేర్లతో పిలవకూడదు అనేది అనుకున్నామని, అవసరం రాకుండానే సినిమా చేయాలి అనేది తమ ప్లాన్ అన్నాడు. చిన్నోడు పెద్దోడు అనేది రిజిస్టర్ అయితేనే సినిమా జనాల్లోకి బాగా వెళ్తుందనేది ముందు నుంచి తమ ప్లాన్ అని శ్రీకాంత్ అడ్డాల చెప్పాడు. అనుకున్నట్టుగానే ఆ ఇద్దరి క్యారెక్టర్స్ బాగా పేలడం, సినిమా సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయాయి. అందుకే 12 సంవత్సరాల తర్వాత కూడా చిన్నోడు పెద్దోడు అంతగా గుర్తుండిపోయారు. ఇక ఈ సినిమాలో ఇద్దరి పేర్లు ఏంటో తెలుసా? పెద్దోడు అంటే వెంకటేష్, తన పేరు సిరి మల్లికార్జునరావు. ఇక చిన్నోడి పేరు సీతారామరాజు, అతనే మహేష్ బాబు. ఇందులో మహేష్ బాబు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు సీతారామరాజు అనే పేరు కనిపిస్తుంది, కానీ ఆడియన్స్ గుర్తించేంత టైం ఇవ్వడు శ్రీకాంత్ అడ్డాల. ఇక వెంకటేష్ పేరు పెళ్లి కార్డులో కనిపిస్తోంది. ఈ 2 సందర్భాలు కూడా చాలా తక్కువ నిడివితో ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు పేర్లు అంతగా కనిపించవు. ఏదేమైనా ఇది భలే వింతగా ఉంది కదా. సినిమా విడుదలైన 12 ఏళ్ల తర్వాత హీరోల పేర్లు తెలియడం కొత్తగా అనిపిస్తుంది.